ఇప్పుడు విదేశీ పర్యటనలు అనేది ఏదో ఒక వంకతో వెళ్ళటానికి అనేక కారణాలు కూడా మనం గతంలో ఆలోచించాం. అంటే ఈయన దోచుకున్న సొమ్ము రకరకాల దేశాల్లో అక్కడ ట్యాక్స్ హెవెన్స్ అంటే కొన్ని కంట్రీస్ కేమన్ ఐలాండ్స్ కానీ ఇటువంటివి ఏవైతే ఉన్నాయో అక్కడ ఈ డబ్బంతా కూడా పార్క్ చేసుకున్న వ్యవహారాలన్నీ చూడటం కోసం కూడా తరచుగా ఇతను విదేశాలకు వెళ్తూ ఉంటాడని కూడా మనం చాలాసార్లు డిబేట్ చేసాం. ఆ అనుమానాలకు బలం ఇచ్చేటటువంటి ఆధారాలు అనేక ఉన్నాయి. సో ఇటువంటి అనేక కారణాల వల్ల 1 year ఇచ్చింది సరిపెట్టుకోకుండా మళ్ళీ 5 years కావాలని అడగటం అనేది భవిష్యత్తులో ఒక ప్రణాళిక ఆధారంగానే, ఇప్పుడు ఏమీ రీజన్ లేకుండా ఊరికనే దాన్ని కోర్టుకు వెళ్ళి లంచ్ మోషన్లు మూవ్ చేసి మళ్ళీ అడగాల్సినటువంటి అవసరం లేదు కదండి. ఇవాళ ఇంకొకటి ఏంటంటే కోయిన్సిడెంటల్గా విజయసాయి రెడ్డి కూడా మరి ఇదే టైంలో మొన్న అప్లై చేసి పర్మిషన్ పెట్టాడు. ఇద్దరు ఒకేసారి పోతా ఉన్నారు. అవునవును. ఇప్పుడు విజయసాయి రెడ్డి ఏదో నేను యూరోప్లో తిరిగి రావాలని ఆయన ఈయన ఇద్దరు కలిసి ఒకే టైంలో ఫ్లైట్ ఎక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఇష్యూ ఏది లేకుండా ఊరికినే ఇద్దరు ఒకేసారి వెళ్ళటం, 1 సంవత్సరం కాదు 5 సంవత్సరాలు కావాలని అడగటం ఇవన్నీ కూడా ఖచ్చితంగా అనుమానాలు తావిస్తోంది. రెండోది, ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఇన్ని ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళకి ఏ రకంగా కూడా సహాయ కార్యక్రమాలు ఇప్పటి వరకు ఒక్క మినరల్ వాటర్ బాటిల్ ఇవ్వలేదు వీకే గారు, ఒక్క వాటర్ బాటిల్ ఇవ్వాలా ఎక్కడా కూడా. అటువంటిది ఈయన హైకోర్టులో లంచ్ మోషన్లు మూవ్ చేసి మరీ ఎలా వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఇంత వాటర్ ఉంటే మళ్ళీ మనం ఈ చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు విక్రమ్ గారు అనేక సందర్భాల్లో మొన్న 2-3 రోజుల్లోనే చెప్పారు, ఆయన విదేశీ పర్యటనలు రద్దు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ల్యాండ్ అయినమ్మటే జెట్ ల్యాగ్లు అటువంటివి కూడా పక్కన పెట్టి మరీ గంటల తరబడి ఒక ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఆ లక్షణాలేమి ఇతనిలో కనపట్ల. మూడోది, ఇందాక మీరు అనుకున్నటువంటి కోర్ పాయింట్ ఏదైతే ఉందో, అసలు ఈ దుస్థితి ఇవాళ దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికైనా ఇవాళ జగన్మోహన్ రెడ్డి లాగా దేశం దాటి వెళ్ళాలంటే కోర్టు మెట్లెక్కి కోర్టు పర్మిషన్ తీసుకుని ఆ డేట్లు స్పెసిఫిక్గా వెళ్ళి రావాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఎవరికైనా ఉందా? అటువంటి పరిస్థితి తనకి ఎందుకు దాపురించింది? సెప్టెంబర్ 2013 సబ్జెక్టు కరెక్షన్, ఇతనికి 16 నెలల జైలు జీవితం తర్వాత బెయిల్ వచ్చినప్పటి నుంచి కూడా దాదాపుగా 11 సంవత్సరాల నుంచి ఇదే రకమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఇతను జీవిస్తూ ఉన్నాడు. ఇప్పుడు నిజంగా నేను ఏ తప్పు చేయలేదని పదే ఊరికనే ఉపన్యాసాలు చెప్పేటటువంటి వ్యక్తి ఈ రకమైనటువంటి దుస్థితిలో 11 సంవత్సరాలుగా ఎందుకుంటా ఉన్నాడండి బెయిల్ మీద? క్లియర్ చేసుకోవచ్చుగా. ఇప్పుడు కోర్టుకి ఈ కేసులు విచారణకు సహకరించి కోర్టుకి శుక్రవారం అటెండ్ అయితే ఈ కేసులన్నీ క్లియర్ చేసుకుని హ్యాపీగా దర్జాగా ఈ కండిషన్స్ ఏం లేకుండా ఆయన పాస్పోర్ట్ అని ఇంట్లో పెట్టుకోవచ్చు కదా సార్. ఎందుకు చేయలేకపోతా ఉన్నాడు? కరెక్టే. ప్రజలు కూడా ఆలోచించాలి, ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది ఇతనికి పదే ఎందుకు వస్తుంది. కనీసం కూతుర్లను చూడడానికి లండన్ కూడా వెళ్ళలేనంత, మళ్ళీ అలా అని ఏదో నేను అందుకే అడిగా పట్టాభి గారు మిమ్మల్ని ఫస్ట్ క్వశ్చన్, మీకు ఏమైనా సంబంధం ఉందా, మీ పాత్ర ఏమైనా ఉందా అని. ఎందుకంటే అలా కూడా ప్రచారం చేస్తారు, మేనేజ్ చేస్తున్నారు నాకు పాస్పోర్ట్ లేకుండా, అలా కూడా చేసే ఆ ప్రమాదం ఉంది కాబట్టి నేను ముందు అడిగా. ప్రజలు కూడా ఆలోచించాలి ఇలాంటి నాయకులు. అందుకనే సర్క్యులర్ చదివి వినిపించా. అవునులే, మా ప్రమేయం ఏం లేదు బాబు, సర్క్యులర్ లో ఉంది, అది 1 year పాటు ఇవ్వాలని చెప్పి. అదే అందుకని విక్రమ్ గారు ఈ పర్టికులర్ ఇష్యూ మీద అలాంటి వ్యక్తి వెళ్ళలేకపోవడాన్ని మనం ఎలా చూడవచ్చు? పబ్లిక్ కూడా ఆలోచించాలి ఇన్ఫ్యాక్ట్.